హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నా. కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నా. దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసి అయితే దీనైతే కలుపుతున్నా. కొంచెం రసం పోవాలి కదా, చేదు అయితే ఉండదు, అంత చేదు ఉండదు. ఇది కలిపేసి రసాన్ని విండేసుకోవాలి. ఇట్లా విండేసుకున్నాం అనుకో, ఇట్లా రసం పోతుంది. ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాకరకాయ రసాన్ని అయితే ఉప్పు పసుపు వేసి బాగా పిసికేసి రసం అయితే తీసేసిన. అస్సలు చేదు అస్సలు ఉండదు ఫ్రెండ్స్, నార్మల్ కర్రీ లాగానే ఉంటుంది. అసలు ఇది కాకరకాయ కర్రీ అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చేదు అయితే అస్సలు ఉండదు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చుగా, నేను ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేసినాం అనుకో, అంటే ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. నార్మల్ వెజిటేబుల్స్ లాగానే నార్మల్గానే ఉడికించుకుంటే చాలు. అయితే ఇప్పుడు ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటా ఫస్ట్. ఇప్పుడు నేనైతే ఈ 2 ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుంటా. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా, టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కర్రీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఇది వేడెక్కగానే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందాం, ఎండుమిర్చి, పోపు అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ కొంచెం మగ్గగానే కాకరకాయలు వేసుకొని ఉడికించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ మగ్గడానికి. సాల్ట్ కొంచెం, ఆనియన్స్ అయితే మగ్గినాయి. కాకరకాయలు వేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలు వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే నార్మల్గా ఇలా వేసుకున్నారనుకో ఫ్రెండ్స్, నేను చూపించినట్టుగా చేస్తే అసలు కాకరకాయ అనేది అసలు చేదే ఉండదు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు కాకరకాయ కర్రీ అయితే. కొంచెం ఉడకనిగా కొంచెం పసుపు వేసుకుందాం, చేదు అనేది కొంచెం విరిగిపోతుంది. పసుపు వేసినామనుకో కొంచెం చేదు అనేది అంతగా ఉండదు ఫ్రెండ్స్, చేదు అనేది విరిగిపోతుంది కొంచెం. ఉడుకుతుంది కదా, ఒక 2 మినిట్స్ మూత వేసుకుందాం. ఒకసారి చూద్దాము ఉడికిందని. చూసిరా, అసలు ఇక్కడ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు, జస్ట్ ఇలా ఉడికితే చాలు కాకరకాయ కర్రీకి. దీంట్లో ఇది ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుకుందాం. చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు ఇట్లా వేస్తే. ఫ్రై కాకుండా ఇలా వేసి పెట్టాలి, బాగా తింటారు. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు కారం వేసుకుందాము. దీంట్లో కారం వేసుకుందాం. రెండు టీ స్పూన్లు అయితే వేస్తున్నా. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో. చూసారా, ముక్క అయితే ఏమాత్రం కలర్ కూడా చేంజ్ కావాలి ఫ్రెండ్స్. చూడండి, అసలు చేదు అనేది ఉండదు. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు, ఇలా వేసుకుంటే నేను చూపించినట్టు చేస్తే. సాల్ట్, అట్లా నేను ఇప్పుడే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో. అట్లా
టమాటా వేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అది ఉడకనివ్వాలి. ఒకసారి మూత వేసుకుంటాం, చూద్దామండి టమాటా ముక్కలు కాకరకాయలు ఉడికినాయో. బాగుంగా ఉడికేసినాయి చూడు టమాటా ముక్కలు, కాకరకాయలు ఎంత మంచిగా ఉడికినాయి చూసిరా. ఇప్పుడు ఉడికింది కదా, దీంట్లో కొన్ని వాటర్ వేసుకున్నా, ఒక గ్లాస్ వాటర్. దీంట్లో అయితే నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నా, కర్రీ కదా వాటర్ వేసుకోవాలి. కొంతసేపు ఉడకాలి బాగా. ఇంకా వేసుకున్నాం, నార్మల్గా పెడుతున్నా, విజిల్ ఏం పెట్టట్లేదు, ఇది జస్ట్ అట్లా పెట్టి చూద్దామా ఉడుకుంది ఏమిటి. చూసిరా ఉడికింది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, నేనైతే బౌల్లోకి అయితే తీసుకున్నా. దీన్ని అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయింది చూసిరా.